మై డియర్ ఫ్రెండ్స్, నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఎంతగా చదివితే మనకు అంతగా తెలియదు అనే విషయం అర్థమవుతుంది. మొదట్లో నేను ఒక 50 పుస్తకాలు 100 పుస్తకాలు చదివినప్పుడు నేను చాలా చదివేశాను, చాలా తెలుసు అనుకునేవాడిని. కానీ చదవగా ఎంతగా చదువుతుంటే అంతగా నాకు ఎంత తెలియదో అర్థమవుతూ వస్తుంది. ఒక 1000 పుస్తకాలు చదివిన తర్వాత నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే అస్సలు ఏమీ తెలియదు. ఈ ప్రపంచంలో ఏదైనా తెలియని వాడు ఎవరన్నా ఉన్నాడంటే నేనే అని అనిపిస్తుంది. అందుకే నేను చెప్పాలనుకున్న ఒకనొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు పుస్తకాలు చదువుదాం, అది కూడా 1000 పుస్తకాలు కనీసం చదువుదాం. చదవడం అంటే అలా ఇలా చదవడం కాదు, క్షుణ్ణంగా అధ్యయనం. నవలు చదివినట్టు చదవకూడదు. ఒక లైన్ బై లైన్ చూసుకుంటూ ఆ లైన్ నాకు ఎలా అప్లికబుల్, ఈ యోగి చెప్పిన విషయం నాకు ఎలా అప్లికబుల్, ఈ మహానుభావుడు చెప్పిన విషయం నా జీవితంలో నిత్య జీవితంలో నేను ఎక్కడ పెట్టాలి, నా జీవితంలో నిత్య జీవితంలో ఎలా పెట్టాలి, ఎలా పెట్టకూడదు, ఈ యొక్క క్లారిటీతో క్షుణ్ణంగా చదవాలి. నోట్స్ టు మై సెల్ఫ్ అనే పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఆ యొక్క ఆథరు తన కోసం తాను ఇది నేనైతే ఈ పరిస్థితిలో ఇలా చేస్తాను, ఇలా ఆలోచిస్తాను, ఎలా మాట్లాడతాను అని తన గురించి తాను రాసుకున్నట్టే చెప్పాడు. నోట్స్ టు మై సెల్ఫ్. ఇలా ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకము అతి ముఖ్యంగా మనం చదవాల్సిన విషయాలు ఒక యోగులు రాసిన పుస్తకాలు చదవాలి. మిగతా వాళ్ళు రాసిన పుస్తకాల్లో దీనికి తేడా ఏంటంటే నేను అంతకుముందు కూడా చాలా పుస్తకాలు చదివేవాడిని. సైకాలజీ బుక్స్ చదివేవాడిని, ఆదర్శ భావాలతో ఉన్న చాలా పుస్తకాలు చదివేవాడిని. యోగులు రాసిన పుస్తకాలు చదివితే మనకి ఎంత తెలియదో అర్థమవుతుంది. మనలోని అహమంతా వెళ్ళిపోతుంది, జ్ఞానం చిగురించడం మొదలవుతుంది, ఆత్మ జ్ఞానం చిగురించడం మొదలవుతుంది. మనల్ని మన వద్దకు తీసుకెళ్తాయి యోగులు రాసిన పుస్తకాలు చదివితే, ఎన్లైటెండ్ మాస్టర్స్ రాసిన పుస్తకాలు చదివితే. అదే ఒక సైకాలజీ బుక్స్ ఏదో మైండ్కి సంబంధించిన మైండ్ పవర్ అని, ఆ పవర్ అని ఇలాంటి పుస్తకాలు చదువుతుంటే నేను చాలా గొప్పవాడిని, ఈగో బేస్డ్గా, అంటే తెలియకుండానే మన లోపల ఒక ఈగోని డెవలప్ చేస్తుంది. కాబట్టి మనం చదవలసిన యోగుల పుస్తకాలు, ఎన్లైటెండ్ మాస్టర్స్ రాసిన పుస్తకాలు. ఆదర్శ భావాలు ఇవ్వచ్చు ఎన్నో పుస్తకాలు, కానీ అసలైన ఆదర్శం ఏంటి అంటే ఆత్మజ్ఞానము. ధ్యానం లేకుండా పుస్తకాలు చదువుతుంటాం చాలామంది, ధ్యానం చేస్తూ పుస్తకాలు చదవాలి. ధ్యానం చేయకపోతే పుస్తకాలు మైండ్లోకి వెళ్తాయి, మైండ్కి వెళ్ళి మైండ్ని చాలా ఇంటెలిజెంట్గా చాలా గొప్పగా తయారు చేస్తుంటాయి. కానీ నాకు అర్థమైన విషయం అంటే ధ్యానం చేస్తూ పుస్తకాలు చదివితే మన యొక్క మైండ్ని డ్రాప్ చేస్తాయి. జ్ఞాన యోగము అంటే మైండ్ని డ్రాప్ చేసేది ఒక యోగం, అదే పుస్తక యోగం, అదే స్వాధ్యాయ యోగం.